విజయవాడకి వెళ్తున్నాను భవాని, బయలుదేరుతున్నాను. ఇంట్లోకి వెళ్ళి ఆటో బుక్ చేసుకుని ట్రైన్ కాడికి వెళ్తాను. సికింద్రాబాద్ ట్రైన్ ఉంది, అక్కడ నుండి మా చిన్న కోడలు వాళ్ళ అమ్మ వస్తుంది. ఇద్దరం కలిసి అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తాం. ఇక మా పిల్లలు, మా మనవరాలు, పెద్ద కోడలు ఆడ, ఇక పెద్ద అబ్బాయి ఇక కిందికి వెళ్తున్నా. మా చిన్న కోడలు, మనవడు అందరు అక్కడ ఉన్నారు. అమ్మవారి దర్శనం చేసుకొని అందరు మంచి జరగాలని మొక్కుని వస్తా భవాని. అందరూ హ్యాపీగా ఉండాలి. జై భవాని. భవాని ఇగో చిన్న కోడలు పైన వాళ్ళకి చెప్పేసి వచ్చిన. ఇప్పుడు చిన్న కోడలు కూడా చెప్తాను, ఆటో బుక్ చేస్తాను వెళ్తున్నాను. విజయవాడ కనకదుర్గమ్మ దయ అందరికి ఉండాలని కోరుకుంటున్నా. అమ్మవారు మంచిగా దర్శనం చాలు. మీరు రాని వాళ్ళు కూడా ఏం బాధపడే అవసరం లేదు. ఆ తల్లి దీవెనలు అందరికి ఉంటాయి. ఆ తల్లిని మొక్కుకొని నేను వస్తాను. అందరు హ్యాపీగా ఉండండి, దర్శనం మంచిగా చేసుకోండి. జై భవాని. ఆటో వచ్చింది, స్టేషన్ బయలుదేరుతున్నా భవాని. ఇదిగోండి ఆటోలో బయలుదేరుతున్నాను ట్రైన్ దగ్గరికి. 4:30కు ఉంది మాకు ట్రైను. ఇప్పుడు ఆటోలో ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను. జై భవాని. మేము ఎక్కే ట్రైన్ ఇదే, విజయవాడ ట్రైన్ వచ్చేసింది. వెళ్తున్నాము. ఓ ఇదిగోండి మా ఇయ్యపురాలు, మా వదిన, మా చిన్న కోడలు వాళ్ళ అమ్మ, ఇద్దరం కలిసి వేసాం మాల ఈసారి. తల్లి దయ ఉంటే మళ్ళీ నెక్స్ట్ టైం వేస్తాం. తను కాచిగూడలో ఉంటది, మేము జూబ్లీహిల్స్ ఉంటాం. తను ఇక్కడ నుండి వచ్చింది, నేను అక్కడ నుండి వచ్చా. మొత్తానికి అయితే కలిసాం. భవాని కలిసిన పక్కకు చాలా సంతోషం. అమ్మవారు ఎక్కడో కదా తెలియని వాళ్ళకి ఎవరిని ఒకరిని జత చేసి పంపిస్తున్నట్టుగా అలా ఉన్నాం. చాలా సంతోషం. మొత్తానికైతే అమ్మవారు మంచిగా ట్రైన్ ఎక్కిచ్చింది. ఏసీ ట్రైన్ బుక్ చేశారు మా పిల్లలు. 5 గంటలు పడుతుంది అంటే ఇక్కడ నుండి వెళ్ళే వరకు. వెళ్ళి నదిలో స్నానం చేసేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళేసి అక్కడ కిందికి వచ్చేసి అక్కడ అయ్యగారులు ఉంటారంట, మాల తీపిస్తారంట. మాల తీపించుకొని మళ్ళీ కొత్త బట్టలు కట్టుకొని మళ్ళీ ఇంటికి బయలుదేరుతాం. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం నేను వేసింది మాల. నాకు తల్లి అయితే ఏ ఆటంకం కలగకుండా పిలిపిస్తుంది. ఎక్కడ ఆటంకం కలగలేదు. అక్కడ ట్రాఫిక్ లో కూడా ఏమన్నా చాలా ట్రాఫిక్ ఉండే, అక్కడ భయం వేసింది పోను అని. కానీ ఆ ఆటో అతను కూడా చాలా మంచిగా తీసుకొచ్చిండు. అందరినీ భవాని చల్లగా చూడాలి. నేనైతే ఈ రోజు విజయవాడకి వెళ్తున్నా. మొత్తానికైతే ట్రైన్ ఎక్కేసినాము అందరం. ఇక చూడండి మా పక్కకు ఒక భవాని కూడా వచ్చిండు. మాకు చాలా హ్యాపీ. భవాని, ఈ భవాని గారు. జై దుర్గా భవాని. మొత్తానికైతే 4:30కు మాకు ట్రైన్ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి ఉంది. మేము ట్రైన్ అయితే ఎక్కేసాము. అక్కడ వేరక 10 అవుతుందంట. పర్లేదు, ఎంతైనా పర్లేదు, తల్లి దగ్గర చేరుకోవాల్సిందే కదా, తల్లిని తలుచుకుంటూ వెళ్ళవలసిందే కదా. ఈ 11 రోజులు మా ఒంటి మీద ఉన్న తల్లి మేము చూడడానికి వెళ్తున్నట్టు మాకు సంతోషం అనిపించింది. మొత్తానికైతే విజయవాడ దగ్గరికి వస్తున్నాం. ఆ దగ్గరికి వస్తున్న కొద్ది పవర్ వచ్చేస్తుందేమో. సంతోషం. ఎప్పుడు చూద్దాం తల్లిని అనిపిస్తుంది. నెక్స్ట్ వీడియోలు కూడా నేను స్నానం గట్టు వీడియోలు, అమ్మవారి దగ్గర పోయిన వీడియోలు అన్నీ పెడతాను. దయచేసి వీడియోలు అయితే చూడండి. ఎందుకంటే అందరికీ ఆ తల్లి నీడ ఉండాలని కోరుకున్న. విజయవాడ మాత్రం వచ్చేసింది. ఆ కొండకు అక్కడ ఇల్లు చూస్తే చాలా సంతోషం అనిపించింది. అద్భుతం కదా, చూడండి లైట్ వెళ్తుర్లు ఎంతో మంచిగా అనిపించింది. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాక ట్రైన్ మాత్రం ఇక స్టాప్ అయిపోయింది విజయవాడలో. చాలా సంతోషం అనిపించింది నాకైతే. అక్కడ ట్రైన్ దిగి పైకి బ్రిడ్జ్ ఎక్కగానే ఆ టెంపుల్ కనబడంగా ఇంకా ఇట్లా ఊపిరి బలం వచ్చేసింది నాకు. వీడియో తీసుకున్నాను అమ్మవారిది. విజయవాడ కనకదుర్గమ్మ గుడి ఎంతో దగ్గర ఉందన్న ఒక మనసుకొని అనుకుంటూ వెళ్తున్నాను. పేరు పెట్టాను చూడండి, విజయవాడని. మీకు వీడియో నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దయచేసి నెక్స్ట్ వీడియోలు చూడండి ప్లీజ్.